నితీష్ వాళ్ళ స్కూల్లో వింటర్ క్రాఫ్ట్ కాంటెస్ట్ ఉందని చెప్పా కదా లాస్ట్ వీడియోలో. దానికోసం అని 2 బర్త్డే క్యాప్స్ తీసుకున్నా. కోన్ షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది కదా అని. ఇంకా అదన్నీ సెట్ చేయడానికి ఒక బాక్స్ తీసుకున్నా, లైట్స్ తీసుకున్నా, ఇంకా కొన్ని డెకరేషన్ ఐటమ్స్ కూడా తీసుకున్నా. ఇప్పుడు కింద ఉన్న స్టార్స్ ఇవన్నీ తీసేసి కోన్ అయితే సపరేట్గా పెట్టుకొని, నేనేమనుకున్నా ఫస్ట్ క్రాఫ్ట్ పేపర్ తీసుకొని గ్రీన్ కలర్ది అది సిజర్స్తో కట్ చేసి ఇలా చుట్టూ స్టిక్ చేద్దాం అనుకున్నా. మధు ఏమన్నాడు, అది కొంచెం ప్రాసెస్ ఎక్కువ కదా, ఇలా లీవ్స్ రియలిస్టిక్గా కూడా కనిపిస్తాయి, ఈ లీవ్స్ స్టిక్ చేస్తే బాగుంటుంది అని ఐడియా ఇచ్చాడు. ఇంకా సరే ఈ లీవ్స్ కూడా కొన్ని పెరుకొని వచ్చా అనమాట. బయట అయితే ఇవన్నీ చెట్లు అయితే బాగున్నాయి. ఇవి నేనైతే ఇది క్రిస్మస్ ట్రీనే అంట. ఇంకా డబల్ టేప్ కోన్కి అంతా స్టిక్ చేసేసి ఈ లీవ్స్ అన్నీ స్టిక్ చేసేసా అనమాట టేప్కి ఇంకో సైడ్. సో ఈజీగా అయితే స్టిక్ అయిపోయాయి ఈ లీవ్స్ అన్నీ. నేను ఫస్ట్ ఫెవిక్విక్తో స్టిక్ చేసా కానీ అది స్టిక్ అవ్వలేదు. ఇంకా అందుకని మళ్ళీ డబల్ టేప్తో ట్రై చేసా. డబల్ టేప్ అయితే వర్క్ అయింది. ఇది వాళ్ళ స్కూల్ వాళ్ళు నితీష్కి పని ఇచ్చినట్లేదు, నాకు పని ఇచ్చినట్టుగా ఉంది. నేను ఇక్కడ అంత కష్టపడి చేస్తుంటే అక్కడ వాళ్ళ నాన్నతో ఆడుకుంటున్నాడు కూర్చొని. ఇప్పుడు క్రిస్మస్ ట్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కింద క్యాప్కి, బర్త్డే క్యాప్కి కింద స్టార్స్ అయితే ఇచ్చారు కదా, సో దాంతో ట్రీకి డెకరేట్ చేద్దాం అనుకున్నాం. స్టార్స్ అన్నీ ఒక్కొక్కటి తీసేసి దాన్ని స్టిక్ చేద్దామని అక్కడక్కడ. బయటనే పెట్టు, దీన్ని డెకరేట్ చేయాలి కదా ఇప్పుడు. బయటనే ఉండదు, ఎందుకు లోపల దీనికి స్టిక్ అవ్వదా మాది? దానికి కూడా డబల్ టేప్ పెట్టదు. మొత్తం డెకరేషన్ అయిపోయిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. స్నో ఫ్లేక్స్గా కాటన్ పెడదాం అనుకున్నా కానీ ఇక్కడ కాటన్ దొరకలేదు. అందుకే టిష్యూని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి అలా పెట్టా. ఇంట్లో థ్రెడ్స్ ఉంటే టిష్యూలో పెట్టి ఫోల్డ్ చేసి స్నోమ్యాన్ లాగా ఇలా పెట్టా.